మాస్ అనేది ఎలా చూడాలి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. మన టాలీవుడ్లో చాలామంది మాస్ హీరోలు ఉన్నారు. జనరేషన్కి ఒక టాప్ మాస్ హీరో వచ్చాడు మాసెస్లో. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో ఘోరమైన హల్చల్, సెలబ్రేషన్స్, ఓపెనింగ్స్ పడతాయి. మాస్ ఏరియాస్లో రచ్చ చేస్తారు. ఇవందరికీ జరుగుతాయి, కానీ కొందరికి కొంచెం ఎక్కువ, కొందరికి కొంచెం తక్కువ అంతే. అయితే ఎట్ ప్రెజెంట్ మాసెస్లో టాప్ 10 ర్యాంకింగ్స్లో ఎవరున్నారు అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకప్పుడు బాస్ అండ్ బాలయ్య మాస్లో రూల్ చేశారు. మస్తు కాంపిటీషన్ ఉండేది. హల్చల్, హంగామా, సెలబ్రేషన్స్ మాస్ ఏరియాస్లో ఏక్ నంబర్ నడిచేది. తర్వాత టాప్ హీరోస్లో రవితేజ, ఎన్టీఆర్, పవన్, మహేష్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ అండ్ ఈవెన్ విజయ్ అందరికీ జరిగాయి. అయితే ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మాస్ ఎఫోరియాలో ర్యాంకింగ్స్ చూద్దాం. మాస్ ప్లేసెస్లో బాగా రచ్చ జరిగే ఈవెంట్స్ని బేస్ చేసుకొని టాప్ ఎవరని. 10th నాని అన్న ఇప్పుడు మాస్ జానర్ స్టార్ట్ చేశాడు, కాబట్టి చూడాలి నెక్స్ట్ ఈ ర్యాంకింగ్ ఎలా ఉంటుందని. ఇంతకుముందు అన్ని క్లాస్ ఎక్స్పెరిమెంట్స్ బాగా చేశాడు కదా, దానివల్ల మాసెస్లో తక్కువ క్రేజ్ ఉండే. హిట్ 3తో లేచాడు, ఇక ప్యారడైజ్తో పెరుగుద్ది. 9th ప్లేస్లో విజయ్ దేవరకొండ. టైర్ 2 కేటగిరీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో. అన్న సినిమాకి ఫస్ట్ డే జరిగే సెలబ్రేషన్స్ ఆల్మోస్ట్ టైర్ 1 రేంజ్లో ఉంటాయి. మంచి సినిమాలు పడట్లే, కానీ లేదంటేనా టాప్ మాస్ హీరో ఎప్పుడూ అయ్యేవాడు. స్టిల్ కింగ్డమ్కి చూడండి, ఆ రచ్చ మాస్ ఫస్ట్ డే ఎలా ఉంటుందో. 8th రవితేజ. రవణ్ ఒకప్పుడు మాస్కి డెఫినేషన్. మాస్ రాజా. మాస్ సెంటర్స్లో బాస్ తర్వాత ఆ లెవెల్ క్రేజ్ చూశాడు. మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఇప్పటికొక మాస్ సినిమాతో వస్తే బీసీ సెంటర్స్ షేక్ అవుతాయి. 7th బాలయ్య. ముందు చెప్పినట్టు లాస్ట్ జనరేషన్లో గాడ్ ఆఫ్ మాసెస్. మధ్యలో మొత్తం జీరో అయినా మళ్ళీ అఖండాతో తన రేంజ్ మాస్లో ఎలా ఉండేనో చూపించాడు కన్సిస్టెంట్గా. అది కూడా ఆంధ్రాలో తన స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్లో రఫ్ ఆడిస్తాడు. ఇంకా అఖండా 2 రిలీజ్ డేకి హంగామా, ఫ్యాన్స్లో మామూలుగా ఉండదు, ర్యాంక్ మారిపోద్ది. 6th బాస్. సేమ్ లాస్ట్ జనరేషన్లో మాసెస్లో నెంబర్ 1, మాస్కి యూనిక్ సినోనిమ్. ఈయన చూసిన మాస్ క్రేజ్ బహుశా నెక్స్ట్ ఎవరు చూడరేమో. ఆ రేంజ్లో ఊపేశాడు మాస్ కేటగిరీలో. జర ఇప్పుడు మూవీస్ వల్ల యాక్చువల్గా తగ్గింది, కానీ సైరా వరకు కొందరు టైర్ 1 హీరోస్ కంటే ఎక్కువ ఉండే. డికే రూల్ చేసి పడేశాడు మాస్ హిస్టరీ. 5th ప్లేస్లో రామ్ చరణ్. మగధీర, రచ్చ, నాయక్ టైంలో మాస్లో టాప్లో ఉండేవాడు చరణ్ అన్న. బట్ లాస్ట్ 4 to 5 yearsలో ఆ మ్యాజిక్ డౌన్ అయింది. స్క్రిప్ట్లు కూడా సరిగ్గా పడక బీసీ సెంటర్స్ క్రేజ్ని బిస్కెట్ చేసుకున్నాడు. స్టిల్ పెద్దితో మళ్ళీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్తో కంబ్యాక్ ఇస్తాడనుకోండి, ర్యాంక్ టాప్లోకి వెళ్ళిపోద్ది. అది ఒక్కటి గట్టిగా ఆడితే. 4th అల్లు అర్జున్. ఒకప్పుడు కంటే ఇప్పుడు బన్నీ అన్న క్రేజ్ చాలా పెరిగింది. పుష్పకి మాస్ ఎఫోరియా చూసాం అంతటా, బట్ నెక్స్ట్ మూవీస్తో కూడా ప్రూవ్ చేసుకోవాలి సేమ్ లెవెల్ ముందుకు వెళ్ళాలంటే, ముఖ్యంగా సెలబ్రేషన్స్లో. అది జరిగితే మాత్రం ఇంకా లాస్ట్ 3 to 4 yearsలో కన్సిడర్ చేస్తే బెస్ట్ ప్లేస్లో ఉంటాడు ఐకాన్ స్టార్. నార్త్లో అయితే మామూలుగా సెలబ్రేట్ చేయరు అల్లు అర్జున్ని, అదో రకం. 3rd ప్రభాస్ అండ్ మహేష్ బాబు. ఆంధ్ర సైడ్ కొన్ని ప్లేసెస్లో బాబుకి, కొన్ని ప్లేసెస్లో ప్రభాస్కి జరుగుతాయి. నైజాం అర్బన్ సైడ్ మహేష్ అన్న డామినేషన్ ఉంటుంది, రూరల్ సైడ్ ప్రభాస్ అన్నది. బట్ రీ రిలీజ్ సెలబ్రేషన్స్లో రెబల్ స్టార్కి ఇంకా జరగాలి బాబుకి జరిగినట్టు. మాస్ ఇమేజ్లో మహేష్ కంటే ప్రభాస్కి ఎక్కువ ఉన్నా కూడా బాబుకి 2 generation ఫ్యాన్ బేస్ వల్ల హల్చల్, సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. బట్ ఓవరాల్గా ఇద్దరు ఈక్వలే. 2nd పవన్ కళ్యాణ్. 2012 వరకు టాప్లో ఉండే, మధ్యలో తగ్గింది, కానీ పీక్ టైంతో పోలిస్తే స్టిల్ రీ రిలీజ్లో రేంజ్ ఇప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. మాస్ సినిమా వస్తే అస్సలు ఆగరు. భీమ్లా నాయక్కి చూసాం కదా, బద్రి నుండి మాసెస్లో మస్తు ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. లవ్ స్టోరీస్ తీసిన బీసీ సెంటర్స్లో అదే క్రేజ్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు పవర్ స్టార్. చూడాలి వీరమల్లు, ఓజీకి ఇంకే లెవెల్లో చేస్తారో అని. అండ్ నెంబర్ 1 ఎన్టీఆర్. మాస్లో ఫస్ట్ ఎక్కువ క్రేజ్ చూసిన హీరో ఇప్పటికీ. మాస్లో ముఖ్యంగా ఆంధ్ర మాస్ ఏరియాస్లో, నైజాం బీసీ సెంటర్స్లో తారకన్న సినిమాకి మస్తు హల్చల్ నడుస్తుంది. మీలో కొంతమంది క్యాస్ట్ ఫ్యాన్స్ అనొచ్చు, పొలిటికల్ సపోర్ట్ అనొచ్చు, బట్ అవన్నీ సెకండరీ. ప్రైమరీ థింగ్ ఎన్టీఆర్కి టాప్ మాస్ ఫ్యాన్ బేస్ ఉంది, అది ఒప్పుకోవాలి. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడ్డా, ట్రోల్ అయినా మాస్లో వైబ్ అలానే ఉండే. రీసెంట్ దేవరా కూడా చూసాం, డ్రాగన్కి డబల్ చూస్తాం. సో ఈ ర్యాంకింగ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటాయి. ఒక 2 ప్రాపర్ మాస్ సినిమాలు పడితే అందరూ మాస్ హీరోలు అవుతారు, బట్ ఇంపాక్ట్ గట్టిగా ఉండాలి. సో ఇలా ఏ సెంటర్ ఫ్యాన్ బేస్ పైన కూడా వీడియో కావాలంటే కింద చెప్పండి. మరి నెక్స్ట్ మాస్లో నెంబర్ 1 ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సో అది గైస్ మ్యాటర్. ఎట్ ప్రెజెంట్ మాస్ హీరోస్లో ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.